కర్నూలు జిల్లా ఉరకొందలోని టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గ్రామంలో రాఘవేంద్ర రెడ్డి వర్గానికి చెందిన ఇసుక ట్రాక్టర్ల రాకపోకలపై తిక్కారెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. స్థానికులకు ఇబ్బంది కలగకుండా వేరే మార్గంలో వెళ్లాలని తెలిపింది. దీంతో తిక్కారెడ్డి వర్గీయులపై రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు మారణాయుధాలతో దాడి చేశారు. అర్ధరాత్రి కారంపొడి చల్లి వేటకొడవళ్లు కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త అయ్యప్పతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆధోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతానికి చాలా సీరియస్ ఉంది. ఆయన కూడా అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ తలకు బలమైన గాయాలైనాయి, అలాగే కాలికి కూడా బలమైన గాయాలయ్యాయి. సుమారు కుట్లు వేసి ఈరోజు డాక్టర్లు చాలా క్లిష్ట పరిస్థితి అని చెప్పి ఈరోజు మాకు తెలుపుతున్నారు. మా వాళ్ళు కూడా అక్కడంతా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాడి చేసింది ఉరుకుంద గ్రామంలో టిప్పర్ ఓనర్ సరాయి ఈరన్న, మా గ్రామం ఆయన కూడా. ఆయనకి చెప్తూనే ఉన్నాం, నిన్న మొన్న కూడా చెప్పినాము. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు మాకైతే. విషయం అయితే పార్టీలు ముఖ్యం కాదు, కానీ జనాల గ్రామస్తుల రక్షణ ముఖ్యం ఉద్దేశంతో మేము లారీని ఆపి చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అంతే ఇక్కడ. కానీ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళు అక్రమ ఇసుక దందాకి అడ్డుపడుతుందని చెప్పి మా మనసుల పైన సుమారు కట్టెలతో మరణాదాయాలతో దాడి చేసి, అలాగే మళ్ళీ కళ్ళల్లో కారం కొట్టి, అంటే మళ్ళీ ఇది కాకుండా మమ్మల్ని కళ్ళల్లో కారం కొట్టి మరణాయుధాలతో దాడి చేసి అలా చంపడానికి ప్రయత్నించారు. ఏమంటే వెంటనే తొందరలోనే మన సిఐ సార్ గారికి ఫోన్ చేస్తే వెంటనే పోలీస్ సిబ్బంది పంపించి ఘర్షణను అదుపులోకి తీసుకున్నారు. అంతలోపలే జరగాల్సిందంతా మొత్తం జరిగిపోయింది. చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఇది ఉసుకుది ఆపదామని పోయినాడు, అందరు పెరుగా ఆపదామని పోయినాడు. పోయింటే ఇట్లా కావాలని వాళ్ళ కారం పొడి పట్టుకొని కావాలనే కొట్టినారు సార్. ఇది ఆయన ఏది కొట్టాలా, వాళ్ళని ఏమన్నా బెదిరించాలా అన్న ఆలోచన కూడా ఆయన దగ్గర లేదు. ఏదో నచ్చి చెప్పాలి కదా అందరికనకని చెప్పినాడు, అంతేగాని ఇట్లా అన్నీ చేయాలని కాదు. కానీ వాళ్ళు కావాలని కొట్టినారు. ఇది మాత్రం ఆయన కావాలని ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు వేసి కొట్టినారు. నత్తికి తగిలింది, కాలుకి తగిలింది. కాలుకి కడులతోనే చేసినారు. ఆయనకైతే ఏ ఉద్దేశము, ఏ ఆలోచనలు ఇట్లా కొట్టాలా చేయాలా అన్న ఆలోచనలు అయితే లేవు. ఆయన ఏదో బాగుండాలా అంతా అనకసని చూసినాడు. వాళ్ళకేమో నువ్వెవరు ఆపడానికి అది ఇది అనకసనని వాళ్ళు కావాలని ఇట్లా. కర్నూలు జిల్లా కౌతాళలో టీడీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా విభేదాలైతే భగ్గుమన్నాయి. టీడీపీ వర్గాల్లో మరోపక్క తిక్కారెడ్డి మరియు రాఘవేంద్ర రెడ్డి వర్గీయుల మధ్య అయితే మాత్రం ఘర్షణలకు దారితీసింది. మరోపక్క ఇసుక కాంట్రాక్టు వ్యవహారంలో ఈ యొక్క ఘర్షణకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్. రవి, మంత్రాలయ నియోజకవర్గం కౌతాళం మండలం అయితే అనగా ఇప్పుడు ఉరుకుంద గ్రామంలో నిన్న ఘటన పూర్తిగా అమానుషమని చెప్పుకోవచ్చు. ఏదైతే అనక కత్తులతో కర్రలతో అదేవిధంగా గొడ్డు కారం కూడా కళ్ళల్లో తల్లి దాడులు చేసిన పరిస్థితి ఈ ఉరుకుందలో కనిపిస్తున్న నేపథ్యము. అదేవిధంగా ఏదైతే ఇసుక దందా ఏదైతే ఉందో, ఇసుక దందాను ఉరుకుంద టెంపుల్ మీదుగా వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే తిక్కారెడ్డి సంబంధించిన వర్గీయులు అయితే అనక ఉరుకుంద దేవస్థానం మీద వెళ్ళడం పూర్తిగా భక్తులకు ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా రోడ్లు భంగమవుతున్నాయనే విషయం అయితే కనుక ట్రాక్టర్ తోలే వ్యక్తులకు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దాంతో మాకే చెప్పే వల్ల అని రాత్రి అయితే కనుక ఘోరంగా దాడి అయితే చేయడం జరిగింది. ఇంకో అయ్యప్ప మరియు మరొకరు కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. వీరినైతే కనుక ఏరియల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆదోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. దీని మీద పూర్తిగా విచారణ అయితే కనుక కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి, పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇక్కడ పూర్తిగా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కనుక ఈ వర్గపోర్ అనేది ఈ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ఒక పక్క తిక్కారెడ్డి టీడీపీ వ్యక్తి, అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి టీడీపీలో ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఇద్దరు వేరు వర్గాలను మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇది చాలా దారుణమని కూడా స్థానిక ప్రజలైతే చెప్తున్న పరిస్థితి. ఉరుకుంద దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రాంతంలో ఇసుక పూర్తిగా భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పడంతో ఇలాంటి దాడులను చేయడం పూర్తిగా ప్రజలైతే కనుక జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కనిపిస్తుంది. రవి.
రైట్, థ్యాంక్ యూ మస్తాన్.